హాయ్ హాయ్ యూఎస్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా చాలామందిని సబ్స్క్రైబ్ చేసిర్రు, లైక్ చేసిర్రు. థ్యాంక్ యూ యూవర్స్. ఈ వీడియోని కూడా ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మొన్నటి వీడియోకు ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనాలిసిస్. సో పేపర్ 1 150 మార్కులకు, సో 85 నుండి 90 మార్కులు చేసిన వాళ్ళు సేఫ్లో ఉంటారండి. పేపర్ 2లో కూడా 150 మార్కులకు 85 నుండి 90 మార్కులు చేసిన వాళ్ళు సేఫ్లో ఉంటారు. అంటే రెండు పేపర్లు కలిపి 170 నుండి 180. అయితే మీకు డౌట్ రావచ్చండి, బాగా చదివిన వాళ్ళు కూడా ఉండొచ్చు, 200, 210, 220 కూడా ఉంటారు. కానీ వాళ్ళు తక్కువ నెంబర్స్ ఉంటారండి. 190 పైన చాలా తక్కువ మంది ఉంటారు. సో టెన్షన్ పడనవసరం లేదు. ఇంకా మనకు ఫైనల్ కీ ఉన్నది. ఇప్పుడు ఇచ్చిన కీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఫైనల్ కీలో కూడా ఉంటుంది. ఫైనల్ కీలో కూడా ఇంకా మార్క్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి, క్వశ్చన్కు సంబంధించినటువంటి ఆన్సర్లు కూడా ఒకవేళ 2 ఆప్షన్లు కరెక్టే కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అలా కూడా ఉంటాయి కాబట్టి సో మార్క్స్ అనేవి అంత ఈజీ కాదండి. నెగిటివ్ మార్క్స్కు ఈ స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. దాంతో కొంతమంది అంటారు, కానీ 100, 110, 220, 200 అని అంటారు. కానీ వాళ్ళ రిజల్ట్ వచ్చినాక వాళ్ళ మార్క్స్ చూసుకోండి. అలానే మాట్లాడతారు. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రం సేఫ్లో ఉంటారండి. 170 నుండి 180 మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రం సేఫ్లో ఉంటారు. అంటే ఓపెన్ కట్ ఆఫ్ ఈ మార్కుల మధ్యలో కట్ ఆఫ్ అవుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీస్ అనేవి దీనికి ఒక 10-20 మార్కులు కిందికి కట్ అవుద్ది. దానికి సంబంధించిన వీడియో ఇంతకుముందు వీడియోలో మీకు పెట్టానండి, అది మీరు క్లారిటీగా చూడండి. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషనే. సో కొందరు, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేపర్ 1 తీసుకోండి. పేపర్ 1లో ఒక ఈజీ క్వశ్చన్, పెదనందిపాడు ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అని క్వశ్చన్ ఉన్నదనుకోండి. ఒక క్వశ్చన్కి కొంతమంది డైరెక్ట్ ఇది నాకు తెలుసు కానీ దుగ్గిరాలకు పెడతారు అన్నమాట. చాలా మిస్టేక్స్ చేసేటోళ్ళు ఉంటారండి. సో దానికి టిప్స్ ఎట్లా అంటే, పెదనందిపాడు పా అనే అక్షరం ఉంది కాబట్టి పర్వతనేని వీర చౌదరి అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారండి. ఒక్కోసారి అలాంటి క్వశ్చన్లు కూడా తప్పులు పెట్టేటోళ్ళు ఉంటారండి. అందుకనే ఆ క్వశ్చన్, అట్లాంటి క్వశ్చన్ బాగా ఏపీఎస్సి ప్రిఫర్ చేస్తుందండి. ఎందుకంటే మిస్టేక్ చేయడం, అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ బాగా ఫాలో అవుతారు. అట్లాంటి క్వశ్చన్ వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ లాస్ అవుతారండి. అందుకనే చెప్తున్నానండి, ఈజీ క్వశ్చన్ అని చెప్పి టెంప్ట్ అయ్యి చేసి తప్పులు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఈ మార్కుల మధ్యలో ఉన్న వాళ్ళు ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేదని నాకు తెలిసి ఈ 170 నుండి 180 వరకు కట్ ఆఫ్ అయ్యేదని నేను అనుకుంటున్నానండి, నా అంచనా. సో దీనికంటే రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళు 15 మార్కుల వరకు డౌన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కాబట్టి డౌన్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఓపెన్ కట్ ఆఫ్ తర్వాత ఈ సిపిటి ఎగ్జామ్కు గవర్నమెంట్ టీజీపీ మన ఏపీఎస్సి చేతిలో ఉందండి. ఒక పోస్టుకు 2 సెలెక్ట్, 3, 5 అనేది సెలెక్ట్ చేసి వాళ్ళకు సిపిటి ఎగ్జామ్ పెడుతుందండి. సో వచ్చిన మార్కులు, ఆ క్వాలిఫైయింగ్ మార్కులను బట్టి, మళ్ళీ దాంట్లో కూడా ఎంతమంది క్వాలిఫై అవుతారు, ఆ క్వాలిఫైయింగ్ మార్కులను బట్టి సో మీకు యాజ్ పర్ ఆర్డర్ మెరిట్ ప్రకారం జాబ్స్ వస్తాయండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అండి. 210 వచ్చేటోళ్ళు ఉంటారండి, 190 వచ్చేటోళ్ళు ఉంటారు. కానీ మీకు కంగారు పడిన అవసరం లేదు, చాలా తక్కువ మంది ఉంటారండి. మీ పోస్టులు కూడా 899 అంటే 900 దగ్గరగా ఉన్నాయి కాబట్టి సో ఇది అండి నెగిటివ్ మార్క్స్ కాబట్టి. అదే నెగిటివ్ మార్క్స్ లేకుంటుంటే మీకు ప్రతి పేపర్కి ఇది నెగిటివ్ మార్క్ లేకుంటుంటే ఎంత చేస్తారండి, ఈ పేపర్కు 120 చేస్తారండి. 120 మార్క్స్ వరకు చేస్తారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నది కాబట్టి ఆ 30 మార్క్స్ లెస్ అవుతుంది అన్నట్టు. ఇంకా తగ్గుతుంది అనిపోయినా. ఇది నేను 85, 90 అంటున్నా కానీ, 170 అంటున్నా కానీ మీకు 5-7 మార్కులు తగ్గడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఫైనల్కి వచ్చేసరికి సో చాలా మార్పులు జరుగుతాయండి ఇందులో, చాలా మార్పులు జరుగుతాయి. థ్యాంక్ యూ మై వ్యూవర్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చేరేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.